नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మీరు ఒకసారి ఈ డ్రాయింగ్ అనేది చూడండి. మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే ఈ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు లోపాలు అయితే మనం రీసెంట్గా వెళ్ళడం జరిగింది. అయితే ఓవరాల్గా లైవ్ అనేది చూపిస్తే బాగుండదు, ఎందుకు వాళ్ళకు ఇబ్బంది ఎందుకు అని చెప్పి డ్రాయింగ్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఉత్తరపు ఫేసింగ్ ఇల్లు అండి. ఉత్తరంలో రోడ్ ఉంటుంది. ఈ ఇంట్లో ఇది ముందల హాలు, తర్వాత ఆగ్నేయంలో కిచెను, బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఒక టాయిలెట్, దానికి పక్కన పూజ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ తీసుకున్నారు. అయితే మీరు ఇక్కడ చూడండి, పూజ గదికి టాయిలెట్కి మధ్యలో ఒకే గోడ అనేది ఉంది. ఒకే గోడ మరి ఈ విధంగా ఉండొచ్చా? మనం ఈ రోజుల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నాం. మనకు కన్వీనియంట్గా నిర్మించుకుంటున్నాం, మనకు అనుకూలంగా నిర్మించుకుంటున్నాం, మనకు నచ్చిన విధంగా నిర్మించుకుంటున్నాం. మరి ఇన్ని పాటిస్తున్నప్పుడు ఈ ఇంట్లో ఒక దేవాలయం, ఒక పూజ గది ఎక్కడ ఉండాలి అనేది మనకు ఇంత జ్ఞానం లేకుండా ఎట్లా పడితే అట్లా మీరు ఇది ఎంత దోషమో మీరే ఆలోచన చేయండి. మీకు ప్లేస్ లేకపోతే ఒక చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ప్లేస్ ఉంది, శాస్త్ర ప్రకారంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోండి. అటు ఇటు కాకుండా ఇలాంటి గృహాలు ఏర్పాటు చేసుకొని తెలియని వారితో మీరు ప్లాన్ తీసుకొని ఇలాంటి గృహాలు నిర్మించిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలలో దీని రిజల్ట్ అనేది మీకు రిఫ్లెక్ట్గా కొట్టి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. పూజ గదికి బాత్రూమ్కు ఎవరైనా మధ్యలో ఒక గోడ పెట్టుకొని ఈ విధంగా నిర్మిస్తారా అండి? మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్లాన్ ఇచ్చిన వారు మీరు ఎప్పుడైనా కూడా, నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ప్లాన్ తీసుకోండి. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకొని మీకున్నటువంటి ఏదైతే డెమో ఉందో ఆ డెమోని ఒక ఇంజనీర్ దగ్గర కానివ్వండి, ఒక వాస్తు నిపుణుని దగ్గర కానివ్వండి చూయించుకొని తీసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని గృహాన్ని ఏర్పాటు చేయండి. మీరు ఇలా నిర్మించిన తర్వాత ఎంత ఇబ్బందుల పాలవుతారంటే అది మాటల్లో కూడా చెప్పరు. దీని దోషం మీ ఇంట్లో ఉన్న అందరిపై చూపుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బాత్రూమ్కి తర్వాత పూజ గదికి ఒకే గోడ మధ్యలో ఒకే గోడ ఏర్పాటు చేసుకొని ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీకు ప్లేస్ లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్యం నుంచి ఒక 2 భాగాలు వదిలేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ప్లేస్ లేదు, కబోర్డ్ సిస్టంలో ఏర్పాటు చేసుకోండి. కబోర్డ్లలో కూడా మనకు ప్లేస్ లేనప్పుడు అడ్జస్ట్మెంట్ కావచ్చు తప్ప దీనికంటే మించింది ఇది కాదు. కాబట్టి మీరు ఇలాంటివి ఎప్పుడు కూడా ఏర్పాటు చేయకండి. మనకు ప్లేస్ లేనప్పుడు కనీసం ఇక్కడ ఒక సెల్ఫ్ల రూపంలో మనం దేవుడికి నిత్యారాధన చేసుకున్నా ఏమీ కాదు, కానీ ఇలాంటి ప్లేసెస్లో మీరు పెట్టడం వల్ల వీటి దోషం అనేది మీకు ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ ఎప్పుడు కూడా చేయకండి. ఇలాంటి ప్లాన్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.